నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. 2026 కొత్త సంవత్సరం రాబోతుంది. మరి కొత్త సంవత్సరంతో ఎన్నో ఆశలతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుందా ఏంటి? అసలు మన జాతక రీత్యా ఎలా ఉంది? ఏ రాశి వారికి ఎలా ఉంది అనేది చాలామందికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! మరి అందు గురించే 2026 జనవరి మాసం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. గురువుగారిని అడిగి ఆ విషయాలు రాశి ఫలాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇక 9వ రాశి ధనుసు రాశి. మరి ధనుసు రాశి వారికి 2026 జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది? జనవరి 2026 సంవత్సరం, దాంట్లోనూ ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, రాజుగారి పిల్లవాడిని ఎత్తుకున్నా ఇబ్బందే, దించినా ఇబ్బందే కదా. అలానే ఉంటుంది ఈ రాశి వారికి. ఎందుకంటే కనుక శుక్రుడు నీచంలో ఉన్నాడు ఈ రాశి వారిని చూసుకున్నట్టయితే, గురువు నీచంలో ఉన్నాడు, బుధుడు నీచంలో ఉన్నాడు. ఇక వీరికి శని భగవానుడి అశుభ దృష్టి ఉండనే ఉంది. ఇక వీరికి పనికొచ్చేది ఏదైనా ఉంది గ్రహాలు అంటే జనవరి మాసంలో ఒకటి రవి భగవానుడు పర్వాలేదు అనుకోవచ్చు, రెండోది కుజుడు ఒక మేర పర్వాలేదు అనుకోవచ్చు. ఈ రెండు వీరికి ఆపోజిట్లో పర్వాలేదు, బాగుంటుంది, కానీ ఆపోజిట్ సైన్స్ ఈ రెండు. అంటే ఎట్లా ఉంటుందంటే కనుక ఇంకా ఈ రాశి వారి గురించి చూసుకుంటే, పెళ్ళయి ఉందనుకోండి కొత్తగా, ఖచ్చితంగా తగాదులు అవుతాయి. కోర్టు దాకా వెళ్ళిపోతారు, మధ్యలో ఎవరో ఒకరు వస్తారు. స్ట్రెస్, అనవసరమైన స్ట్రెస్లో ఉంటారు జనవరి మాసం మొత్తం కూడా. జాబు కూడా టెన్షన్గా ఉంటుంది. ఇక అన్నీ కూడా చుట్టుముట్లాడుతుంటాయి అన్నమాట. ఇక దీనికి తగ్గట్టుగా ధనుసు రాశి వారికి ఆరోగ్య సమస్యలు కూడా శోధిస్తున్నాయి. అవి ఎట్లా అంటే ఇక బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్, హెడేక్, ఇవన్నీ స్ట్రెస్ వల్ల. ఇక కొంచెం పెద్దవారికి అయితే కనుక లివర్ ప్రాబ్లమ్స్, బాడీ అంతా వెట్ రావటము, ఇక స్త్రీలు అయితే కనుక యూట్రస్ ప్రాబ్లము, ఇలాంటి బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ధనుసు రాశి వారు వెలిగేషన్స్లోకి వెళ్లకుండా ఉండాలి, గొడవల్లోకి వెళ్లకుండా ఉండాలి, వేరే వాళ్ళ దాంట్లో తలదోచుకుండా ఉండాలి, లేకపోతే అవి కూడా కొనుక్కొచ్చినట్టయితుంది. వీరి తగ్గట్టుగా శత్రు భయం, అప్పులు, ఆర్థిక సమస్యలు, ఇవన్నీ కూడా కొట్టుమిట్లాడుతుంటాయి. అవి ఎలాగా మూలిగిన తడిగబడ్డట్టుగా మన బాధలు మనం సస్తూ ఉంటే ఎవడో వచ్చేసి వీరు ఇంకా బాగా ఎదుగుతున్నారు అని, వీరెవరి మాట వినరని, ఎక్కడ తగ్గరని వారి మీద చెడు క్రియలు చేపిస్తారు. దానితో అనుకున్న పని ముందుకెళ్ళదు. ఏ పని చేద్దాం అనుకున్నా అక్కడే ఉండిపోద్ది, ఎక్కడేసిన కొంగటి అక్కడే అనమాట. ఇక వీటితో పాటు అష్టదిబ్బందన, ఇక ఏ కార్యం చేయాలన్నా ముందుకు వెళ్దు. ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి, ఇక ఆరోగ్య సమస్యలు కూడా తోడ్పడతాయి. ఇక ఎట్లా ఉంటుందంటే వీళ్ళ పరిస్థితి కుర్తులో బట్టి వీళ్ళకిలాగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకే ఒక పరిష్కారం ఉంది, చెడు వ్యసనానికి బానిస అవ్వకూడదు. ఏదైనా ఉంటే మానేసుకోవాలి. అది అట్లీస్ట్ సిగరెట్ అయినా, మందు అయినా, ఇంకేమైనా సరే, బెట్టింగ్ పెట్టడం, పేకాడ్ ఆడటం, ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవన్నీ చెడు వ్యసనాలు. వీటికి గనక బానిస అవ్వకుండా ఈ మాసం మొత్తం కూడా ఆగినట్టయితే కొంతమేర సమస్యల నుంచి పరిష్కార మార్గం దొరుకుతుంది. ఎవడో వస్తాడు మధ్యవర్తిగా సంతకం పెట్టమని చెబుతాడు, మనం ఎక్కడ పెట్టాలి సంతకం? మనకే ఇది ఉంటే మరి సంతకం పెట్టడానికి కష్టం కదా. అవి కూడా మనం ఆలోచించుకుంటూ ఉండాలి. ఇకపోతే దీంతో పాటు ఏ రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వారికైనా, వారికి విదేశీయాల నుంచి వచ్చేటువంటి రంగాలు ఏవైతే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, మార్కెటింగ్, ఇలాంటి రంగాల్లో అయితే కొంచెం బాగానే ఉంటుంది వీరికి. ఐటీ జాబ్స్ కూడా కొంతమేర బాగానే ఉంటుంది. అల్టిమేట్గా జాబు, బిజినెస్ రెండు కూడా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ధనుసు రాశి వారు. ఇంకా ఏ రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వారికైనా సరే కొన్ని రకాల పరిష్కారాలు చేసుకున్నట్టయితే అదృష్టం అనేది బాగుంటుందని చెప్పొచ్చు. ఇకపోతే ధనుసు రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారాలు విషయానికి వస్తే, జనవరి మాసం మొత్తం కూడా ఎట్లానో గ్రహరీత్యా బాగాలేదు కాబట్టి గ్రహశాంతి శోభ, గ్రహశాంతి హోమం, గ్రహశాంతికి అభిషేక, అర్చన, ప్రదక్షిణ ఏదైనా సరే చేసుకుంటే చాలా బాగుంటుంది. గ్రహశాంతికి నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయాలి. ఆల్టర్నేట్ డే, రోజు మార్చి రోజు ఉదయం సమయంలో చేసుకుంటే చాలా మంచిది. నవధాన్యాలతో పాటు నల్ల నువ్వులు, నల్ల మినుములు కూడా కలిపి అక్కడ అభిషేకం చేస్తూ నవగ్రహాలకి తిరగాలి. ఇకపోతే నాగపడిలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ ఉన్నట్టయితే, రావి చెట్టు, వేప చెట్టు ఉన్నట్టయితే అక్కడ పాలతో కలిపి పన్నీరుతో కలిపి కుంకుమ పువ్వు, ఈ 3 కూడా వేసి తేనె కూడా కలిపి ఈ పాలతో అభిషేకం చేసినట్లయితే ఇప్పుడు మనం అనుకున్నటువంటి సమస్యల నుంచి కొంతమేర వైదొలగొచ్చు. ఇక వీటితో పాటు ప్రతిరోజు చేసుకోవాల్సిన పరిహారం ఉంది. వీరు ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు ఒక వైట్ ఇలాచి లేదా గ్రీన్ ఇలాచి అయినా ఒకటి తినేసి వాటర్ తాగి పనుకోవాలి, లేదా జాజికాయ పౌడర్ పాలలో వేసుకొని తాగి పనుకోవాలి. ఇలా చేసినట్టయితే కొన్ని రకాల గ్రహాలు వీరికి శాంతి పులుతాయి. దాంట్లో
గురుగ్రహం మంచి శోభదాయకంగా ఉంటుంది కాబట్టి జాబులు వెసులుబాటు కావాలంటే ఈ రకంగా జాజికాయ తాగితే చాలా బాగా పనిచేస్తుంది. ఇక కుజు దోషం ఉన్నవారు కూడా జాజికాయ తినవచ్చు. ఈ రకంగా పాలలో పౌడర్ వేసుకొని బెల్లం కానీ తేనె కానీ వేసుకొని తాగాలి నైట్ పూట పడుకునేటప్పుడు. ఇది చేస్తే చాలా పనికి వస్తుంది. ఇకపోతే వీరికి గ్రహ దోషాలకి అన్నిటి కూడా నవధాన్యాలకి నవగ్రహాలు తిరగవచ్చు. ఇక వీటితో పాటు ఇక శివాలయంలో పంచామృత అభిషేకం ఎప్పుడైనా ఒకసారి చేసుకున్నట్టయితే మాసం మొత్తంలో ఒకసారి చేసినా కూడా వారికి అద్భుతంగా ఉంటుంది. ఏకాదశి రోజు చేస్తే ఇంకా మంచిది. పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి వీటిలో ఎప్పుడైనా చేయొచ్చు, ఇంకా బాగుంటుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి వారం గురువారం, శుక్రవారం ఈ 2 వారాలు బాగుంటాయి. నెంబర్ 7, 5 ఈ 2 నెంబర్ వీరికి అద్భుతంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం కూడా కొంతమేర ఉపశమనం దొరికేదానికి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్ ఈ 3 కలర్స్తో పాటు వైలెట్ కలర్ కూడా వీరికి కొంతమేర కలిసి వస్తుంది. ఇక ఈ ప్రికాషన్స్ తీసుకొని ఈ రాశి వారు అయితే కనుక కొంచెం ముందుకు వెళ్ళేదానికైతే ఆస్కారం ఉంటుంది. కాబట్టి జనవరి మాసం మొత్తం కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకే గురుగారు, ధన్యవాదాలు. చూసారు కదండి, గట్టుపల్లి సురేష్ బాబు గారు రాశిఫలాల యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఆయా రాశుల వారు వాళ్ళు తగ్గట్టుగా ఏమైనా ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఇంకేమైనా దోషాలు ఉన్నా కూడా పూజలు చేసుకొని అవన్నీ కూడా తొలగించుకున్నట్లయితే వారికి మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉందని అయితే తెలియజేస్తున్నారు. సో మరొకసారి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూజ టీవీ. నమస్కారం.